డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దళిత నేతను అవమానించారంటూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ తో పార్లమెంట్ దద్దరిల్లింది. దళిత నేతను బీజేపీ అమిత్ షా అవమానించారంటూ విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. వాయిదా తర్వాత కూడా 2 సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగింది. దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను బీజేపీ కించపరుస్తోందన్నారు. అధికార ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ ధన్ఖడ్. गृह मंत्री जी ने कल अपमानित किया है इसका संविधान के निर्माता को, उन्होंने अपमानित ही नहीं किया, आज प्रधानमंत्री जी ने किया है। तो भाषण के अंदर क्या कहा गया है आप मेरे को नहीं सुना चाहते? The house stands urgent. లోక్సభలోనూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీల నిరసన కొనసాగింది. దళిత గిరిజనులంటే మోదీ సర్కారుకు చులకన భావం అన్నారు. విపక్ష ఎంపీల నిరసన ఆగకపోవడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. The house stands urgent to meet on Thursday. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సైతం అమిత్ షా కామెంట్స్ సమర్థించడం దారుణమన్నారు. యంగ్ జనరేషన్ కు వాస్తవాలు చెప్పాల్సిన వారే తప్పుడు ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు ఖర్గే. जिस आइडियोलॉजी को डॉक्टर अंबेडकर नहीं मानते, स्वर्ग या नर्क की बात उन्होंने कभी कही नहीं, वो बातों को लेकर उनके होम मिनिस्टर बात करते हैं, तो मोदी साहब उनको डिफेंड करने के लिए अब 6 ट्वीट उन्होंने किया. क्या जरूरत थी? उसको अपने कैबिनेट से निकाल देना चाहिए था. ये नहीं चलेगा. అంబేద్కర్ పై తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అంబేద్కర్ను, దళిత గిరిజనులను అవమానించే ఉద్దేశం తమకు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ పేరు వాడుకోవడం సరికాదన్నారు. ప్రధాని మోదీ సర్కార్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు అమిత్ షా. बातों को तोड़ मरोड़ कर और सत्य को असत्य के कपड़े पहनाकर समाज में भ्रांति फैलाने का एक कुत्सित प्रयास किया है. राज्यसभा में मेरे बयान को तोड़ मरोड़ कर पेश किया गया. मैं वो पार्टी से आता हूं जो पार्टी कभी अंबेडकर जी का अपमान नहीं कर. पहले जनसंघ और फिर भारतीय जनता पार्टी ने हमेशा अंबेडकर जी के सिद्धांतों के आधार पर चलने का प्रयास किया है. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశారు ఇండియా కూటమి నేతలు. రాజ్యాంగంపై చర్చలో దళిత నేతను అవమానించారంటూ ఫైర్ అయ్యారు. ఆందోళనలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. जय 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 भीम जय भीम जय भीम अमित शाह माफी मांगो माफी मांगो माफी मांगो अमित शाह माफी मांगो माफी मांगो माफी मांगो. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వంశీకృష్ణ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంబేద్కర్ గారికి, దళితులందరికీ ఒక అపాలజీ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, ఒక హోంమంత్రిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము చాలా తప్పు. హోంమంత్రిగా ఉండి ఒక కమ్యూనిటీ అగేన్స్ట్ మాట్లాడడము చాలా బాధాకరమైన విషయము. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేసినందుకు అమిత్ షా గారు కూడా హోంమంత్రి పొజిషన్కే రాజీనామా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు వివేక్ వెంకటస్వామి.